హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను ఒక కొత్త రెసిపీతోటి మీ ముందుకు వచ్చాను. అది కూడా మెంతి కూర చేపల పులుసు అండి. ఇది ఒక అన్నంలోకి, సంగట్లోకి, దోశల్లోకి అన్నిటిలోకి చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ చేపల పులుసుని ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. చూస్తుంటే నోరు ఊరిపోయేలాగా ఉంది కదండి. మరి ఆలస్యం ఎందుకు, వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక అరకిలో చేపలను తీసుకొని ఇలా నీట్గా కడిగి పెట్టుకున్నానండి. తరువాత ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండుని ఇలా రసం తీసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక బాండీ తీసుకుందాము. మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేద్దాం. ఇలా చేప ముక్కలన్నీ వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న 2 టమాటోలు, అలాగే 2 స్పూన్లు కారం. మీరు ఎంతైతే తినగలరో అంత వేసుకోండి. మా ఇంట్లో అయితే ఎక్కువ కారం తినరండి, అందుకని 2 స్పూన్లు వేస్తున్నాను. మీ రుచికి సరిపడినంత కారమును మీరు వేసుకోండి. కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పుని, అలాగే 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేద్దాం. చేపల కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. 2 స్పూన్ల ఆయిల్ని వేద్దాం. ఇదంతా ఒక్కసారి చేతితో కలిపేద్దాం. అంతా ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేద్దాం. చింతపండు రసాన్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాం. ఈ చేపల పులుసు చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్దండి. రాగి సంగటిలోకి, దోశల్లోకి, వైట్ రైస్లోకి చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి నేను చేసే విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఎలా వస్తుందో. ఒకసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ మీకు తినాలనిపించేంత ఇదిగా ఉంటుందండి. ఇంకొంచెం పులుసుని యాడ్ చేసుకుందాం. ఒకసారి ఇదంతా ఇలా కలుపుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి. మెంతి కూర చేపల పులుసు అని చెప్పాను కదండి. ఆ మెంతి కూర ఎప్పుడు వేయాలో నేను తర్వాత చెప్తాను. ఇప్పుడైతే ముక్క మునిగేంత వరకు నీళ్లు వేసుకొని ఈ పులుసునంతా అయితే ఉడికించుకుందాం. ఇలా ముక్క అయితే మునగాలండి.
ఇలా ముక్క మునిగేంత వరకు వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని 10 నుంచి 15 నిమిషాల వరకు ఈ పులుసును బాగా ఉడికించుకుందామండి. ఇలా స్టవ్ మీద పెట్టుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు ఈ పులుసుని ఉడికించుకుందాం. పది నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూసుకుందాం. పులుసు అయితే ఈ విధంగా మరిగింది. ఇప్పుడు కొంచెం ధనియాల పొడిని యాడ్ చేద్దాం. అది ఎక్కువ వేసుకోకూడదండి, కొంచెం. మేము ఈ చేపల పులుసులో ఎలాంటి మసాలాలు అనేది వాడమండి. ఎలాంటి మసాలాలు వాడకుండా ఈ పులుసుని ఇలా కలిపి పెట్టుకొని చేసుకుంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇందాక చెప్పాను కదండి మెంతి కూర చేపల పులుసు అని. ఆ మెంతి కూరని ఇప్పుడు యాడ్ చేద్దాం. మెంతి కూరను కూడా ఎక్కువ యాడ్ చేసుకోకూడదండి, మళ్ళీ చేదు వస్తుంది. కానీ ఈ మెంతి కూర చేపల పులుసు అనేది చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ చేపల పులుసులో ఈ మెంతి ఆకు రుచి చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి గట్టితో కాకుండా క్లాత్ తోటి పట్టుకొని ఒకసారి కదిలించుకుందాం. మూత పెట్టి ఇంకో 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూసుకుందాం. పులుసు అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇది ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేసిద్ది కదా, అంటే పులుసు రెడీ అయిపోయినట్టే. ఒకసారి ఉప్పు చెక్ చేసుకుందాం. ముక్కలు కూడా చూడండి ఎంత బాగా ఉడికాయో. ఒకసారి ఉప్పు చెక్ చేసుకుందాం. నాకైతే ఉప్పు కారం పులుసు అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి చేపల పులుసు చాలా చాలా బాగుంటుంది. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ ఫ్యామిలీకి అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.